ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 134వ భాగం మహర్షి కొనసాగిస్తున్నారు. 132వ ఎపిసోడ్లో విధూరథుడు శత్రురాజులో చేతిలో బాగా తీవ్రంగా గాయపడి మరణావస్థకు చేరువై మూర్ఛపోయాడనమాట. అతని ముఖం బాగా పాలిపోయింది, పెదవులు ఎండిపోయాయి, ఇంద్రియ వ్యాపారాలన్నీ స్తంభించాయి, అవయవాలన్నీ కదలిక లేనివిగా అయిపోయాయి అన్నమాట. పడిపోయే చెట్టుని ఆశ్రయించినటువంటి పక్షి ఎలాగైతే ఆకాశం ఎగిరిపోతుందో అలాగా అతని ప్రాణం అతని శరీరాన్ని వదిలి బయటికి వచ్చిందనమాట. అతని జీవ కళ ఆకాశంలో అలాగా కనపడిందన్నమాట. వెంటనే ఆ జీవ కళను చూసినటువంటి లీల, తల్లి, రాజుగారి శరీరమును జీవకళ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది, అది ఏ మార్గం ద్వారా ఆ శవం ఉన్న చోటుకు వెళ్ళిపోతుందో ఆ మార్గంలోనే మనం కూడా వెళదాం పదా అనిందనమాట. సరస్వతీదేవి అలాగే అనింది. ఇంతలోనే ఈ విధూరథుడు ఇక్కడ చైతన్యరథుడు అయిపోవడము, ఆ యొక్క కళ ఆ విధంగా ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఈ లీల సరస్వతి ఇద్దరు కూడాను దాన్ని వెంబడించిపోతూ ఉన్నారు. అయితే ఆ జీవ కళకి మాత్రం వీళ్ళు కనపడడం లేదు, వీళ్ళకి ఆ జీవకళ కనపడుతుందట. ఒక బ్రహ్మాండాన్ని అతిక్రమించి మరొక బ్రహ్మాండంలో ప్రవేశించారు. ఈ విధంగా ప్రయాణిస్తూ భూమండలానికి చేరుకున్నారు. అక్కడ పద్మపాలుని నగరంలోనికి ప్రవేశించారు. అంతఃపుర మండపాన్ని చేరారన్నమాట. అక్కడ ఆ పుష్పాల మధ్య శవం అలాగే ఉందన్నమాట. ఆ పక్కనే పూర్ణ కుంభాది మంగళ ద్రవ్యాలన్నీ రెడీగా ఉన్నాయట. అందరూ గాఢ నిద్రలో ఉన్నారట. దేవి లీల ఇద్దరు కూడా తమ కంటే ముందుగానే అక్కడికి వచ్చి శవం పక్కన కూర్చున్నటువంటి విధూర లీలను అక్కడ ఉండడం గమనించారనమాట. ఆమె ఆకారము వేషభాషలు అన్నీ మునుపటిలాగానే ఉన్నాయి, ఏమాత్రం తేడాగా లేదన్నమాట. ఆమె భర్త ముఖంపై దృష్టి పెట్టి అలాగే మౌనంగా చూస్తూ ఉందన్నమాట. వీళ్ళిద్దరికి సత్య సంకల్పం ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ ఆమె కనపడుతుంది, కానీ ఆమెకు వీళ్ళిద్దరూ కనపడటం లేదు. సరే, కథ ఇలా నడుస్తుండగా రాముడికి మళ్ళీ ప్రశ్న ఉదయించిందనమాట. ఏమని? మహర్షి, ఇక్కడ ఇద్దరు లీలలు ఉన్నారు కదా, ఒకరేమో ఆ విధూరథుని శవం పక్కన కూర్చుని ఉన్నటువంటి విధూరథ లీల ఉంది, అదే పద్ముడి శవం పక్కన ఉన్నటువంటి విధూర లీల ఉంది, ఇక్కడేమో పద్మలీల ఉంది, ఇద్దరు ఉన్నారు కదా. మరి వారిరువురిని కూడాను పని వాళ్ళకి ఏం కన్ఫ్యూజన్ రాలేదా? కానీ పని వాళ్ళు ఎలా గుర్తించారు వాళ్ళిద్దరిని? వారి వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరిని గురించి అని ప్రశ్నేశాడనమాట రామచంద్రుడు. వెంటనే మహర్షి చెప్తున్నాడు, పద్మలీలనేమో వాళ్ళ పాత మహారాణి అనే అనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే ఆమె దేవత. వాళ్ళకు తెలుసు పద్మలీలకు చాలా యోగ శక్తులు ఉన్నాయని, యోగాభ్యాసం ఉందని, ఆమె సామాన్యురాలు కాదని వాళ్ళకి ఆల్రెడీ ఒక భావన ఉంది. కాబట్టి ఆమె దేవత, ఈమె ఎక్కడికో వెళ్ళి దేవలోకానికి వెళ్ళి మళ్ళీ వచ్చింది అనే దేవతగా భావిస్తున్నారు. ఇక ఈ విధూర లీలని ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఆమె ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆమె స్నేహితురాలేమో అని భావించారు. అంతకంటే వేరే సందేహం వాళ్ళకేమీ కలగలేదు. ఎందుకంటే రామా, వాళ్ళు అవివేకులు. కంటికి ఏది కనిపిస్తే దాన్నే సత్యం అనుకునేటువంటి వాళ్ళు దాన్ని లోతుగా విచారించడం కానీ అది ఏమిటి అనేది విశ్లేషించడం కానీ వాళ్ళకి చేత కాదు. రామా, అవివేకులు ఎలాంటి వాళ్ళు అంటే మట్టిగడ్డ లాంటి వాళ్ళు. ఆ మట్టిగడ్డని ఒకటి గోడకేసి కొట్టామనుకోండి, ఇసురు కొట్టామనుకోండి, ఆ మట్టిగడ్డ బాణంలాగాను దూసుకోపోదు, బురదలాగాను అంటుకోదు, రాయిలాగాను చెట్టుకి గాయం చేసినట్టుగా గాయము చేయదు. అది ఏమైపోతుంది? పొడిగా రాలిపోతుంది. ఈ ప్రపంచం సత్యమా అసత్యమా అని అవివేకులు విచారించరు రామా. ఇది సత్యమా అసత్యమా, వీరేంటి వారేంటి అనేటువంటి లోతురైనటువంటి విశ్లేషణ వారు చేయరు. ఇది సత్యమే అన్నటువంటి ఆ రకమైనటువంటి ఆ నిశ్చయంలోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ భావన అలాగే ఉంటుంది.
ఇది కనిపించేదంతా సత్యమే అనే భావనలో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామా, ఈ ప్రపంచం సత్యం కాదు అనేదానికి పూర్వం నీకు నేను సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు పూర్వం నేను అనేక సార్లు నీకు చెప్పున్నాను ఈ ప్రపంచం సత్యం కాదని. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి నీకు ఈ విషయాన్ని గురించి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. ఈ ప్రపంచం సత్యం అనుకుంటే అది చిత్ కావాలి. సత్, చిత్, ఆనందం. పరమాత్మ లక్షణాలు ఏంటి? ఎల్లప్పుడూ ఉండడము, ప్రకాశం కలిగి ఉండడము, అదేవిధంగా ఆనందకరము. ఈ మూడు కూడా సచ్చిత్ ఆనందాలు పరమాత్మ యొక్క లక్షణాలు. మరి ఈ ప్రపంచాన్ని మనం సత్తు అన్నామంటే ఇది జ్ఞానం ఉండాలి, చిత్తు ఉండాలి, దీనికి జ్ఞానం ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి. అర్థమవుతుందా? జ్ఞానాత్మకంగా ఉండాలి ఇది. ఎందుకంటే జ్ఞానం అనేదే పరమాత్మ యొక్క లక్షణం అన్నమాట. జ్ఞానం ఒక్కటే సత్యము, ప్రపంచము అసత్యం అనేది మనం ఎన్నోసార్లు విని ఉన్నాం. జ్ఞానం అనేది సత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది, త్రికాలాల్లో ఉండేది సత్యం అన్నమాట. జ్ఞానం మాత్రమే త్రికాలాల్లో సత్యమై ఉంటుంది, ప్రపంచం త్రికాలాల్లో ఉండదన్నమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచం అనేది గేయం, జ్ఞానం కాదు ఇది గేయం. గేయం అంటే ఏంటంటే తెలుసుకోబడేది ప్రపంచం, తెలుసుకునేది జ్ఞానం. తెలుసుకునేది జ్ఞానము, తెలుసుకోబడేది ప్రపంచం. ప్రపంచం అనేది గేయం కాబట్టి జ్ఞానం కాదు. అది జ్ఞానం కాదు కాబట్టి ఒక జ్ఞానం మరొక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వీలుండదు. ఒక దీపం మరొక దీపాన్ని చూడడానికి ఎలాగా వీలుండదు, ఒక జ్ఞానం మరొక జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఇక్కడ ఉండదు. అది గేయం కాబట్టి, అది కనిపించేటువంటి ఆ యొక్క గేయ రూపంలో ఉంది కాబట్టి తెలుసుకునే పదార్థం అది, తెలుసుకునేవాడు వీడు. జ్ఞానము గేయాన్ని తెలుసుకుంటుంది, పరమాత్మ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇది జ్ఞానం కావడానికి అవకాశం లేదు, ఇది జ్ఞానం కాదు. అదేవిధంగా ఇంకొక రకంగా చెప్పాలంటే సత్ అంటాం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండడం. మరి పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు, ప్రళయం లోపల, ప్రళయం తర్వాత ఉంటాడు. కానీ ప్రపంచం ఎల్లప్పుడూ త్రికాలాల్లో ఉండదు. ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు పెరుగుతుంది, మరొకప్పుడు నశిస్తుంది. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి ప్రపంచం ఎల్లప్పుడూ ఉండదు. కాబట్టి ప్రపంచాన్ని సత్ అనడానికి వీలు లేదు. ఆ విధంగా చూసినా కూడాను ప్రపంచం సత్యము కాదు, ఎందుకంటే త్రికాలాల్లో అది ఉండదు. నిజంగా ఉన్న పదార్థం అయితే అది, ఇంకొక విషయం చెప్పాలంటే నిజంగా ఉన్న పదార్థంగానైతే అది మనం జ్ఞానం పొందిన తర్వాత కూడా ఉంటుందన్నమాట. భ్రాంతి వలన కలిగిందైతే జ్ఞానం పొందిన తర్వాత ఉండదు. ఉదాహరణకి ఒక తాడులో సర్పాన్ని చూసాం చీకటిలో, అజ్ఞానంలో. అది జ్ఞానం అంటే వెలుతురు తెచ్చి చూసినప్పుడు ఆ సర్పం మనకి కనపడదు. అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఆ లేని వస్తువు అక్కడ మనకి కనపడదు. అదేవిధంగా ఆ తాడు మీద నిజంగా ఒక పాము వచ్చి పడుకొని ఉందనుకోండి, నువ్వు లాంతర్ తెచ్చి చూసినా కూడాను అది పోదన్నమాట. కాబట్టి నిజంగా ఉన్న పదార్థం అయితే అది జ్ఞానం పొందిన తర్వాత కూడా పోదు. భ్రాంతి వలన కలిగినదైతే మాత్రం జ్ఞానం పొందిన తర్వాత అది పోతుంది. కాబట్టి ప్రపంచం నిజంగానే ఉన్నదైతే జ్ఞానం పొందిన తర్వాత ఉండాలన్నమాట. ప్రపంచం నిజంగా ఉన్నది కాదు కాబట్టి, భ్రాంతి వలన కలిగింది కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచం నీకు కనపడదు. అది పరమాత్మ లాగానే నువ్వు దర్శిస్తావు. కాబట్టి ఎవరికి భ్రాంతి కలిగితే ఆ భ్రాంతిని పోగొట్టుకున్నట్లయితే, జ్ఞానాన్ని పొందినట్లయితే వానికి ఎప్పుడైతే జ్ఞానం పొందినప్పుడు వాడికి ఆ భ్రాంతి పోతుంది. అలా కాకుండా నిజంగా ఉన్న వస్తువే కనైతే అది జ్ఞానం పొందినా కూడా అది పోదు. మనం రజ్జు సర్పాన్ని మనం చూసాము. కాబట్టి ఈ ప్రపంచం దాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం తత్వజ్ఞానం వలన మాత్రమే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోగలము. కాబట్టి తత్వజ్ఞానంతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు అని మన యొక్క యోగులు తమ అనుభవం ద్వారా మనకి చెప్తున్నారు. తత్వజ్ఞానం వలన ఈ ప్రపంచం బాగా తత్వజ్ఞానాన్ని కనుక పొందినట్లయితే, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని బాగా పొందినట్లయితే, తత్వజ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానాన్ని బాగా పొందినట్లయితే ఈ ప్రపంచం సత్తా లేకుండా పోతుంది. కాబట్టి ఈ తత్వజ్ఞానం పొందిన తర్వాత ఈ ప్రపంచం సత్తా లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రపంచం సత్యం అనడానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదు రామా అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి.
రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.